నమస్కారము. మాస ఫలితాలు సెప్టెంబర్ నెల మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు మనం తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ నెలలో మకర రాశి వారు తాము పొందేటటువంటి వివిధ రకాల ప్రయోజనాలు కావచ్చు, వివిధ రకాల కార్యక్రమాలలో అనుకూలతలు కావచ్చు, ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మిశ్రమంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏవైతే జాగ్రత్తలు తీసుకుంటారో వాటి యందు అనుకూలతలు, ఏవైతే కాస్త తక్కువ స్థాయిలో కృషి చేస్తూ ఉంటారో ఆ కృషికి తగినటువంటి విధంగా ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు ఈ సెప్టెంబర్ నెలలో మకర రాశి వాళ్లకు ఉండబోతూ ఉన్నాయి. అంతేకాకుండా చిన్న తరహా ప్రయోజనాలను ఆశిస్తూ చేపట్టినటువంటి పనుల విషయంలో కొన్ని రకాల విలువైనటువంటి సమయాన్ని కూడా వృధా చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీ శక్తిని, మీ యొక్క యుక్తిని, మీకున్నటువంటి తెలివితేటలను తక్కువగా లాభాలు వచ్చేటటువంటి కార్యక్రమాల మీద ఉపయోగించకుండా ఉండటం మంచిది. సమయం వృధా అయినా పర్లేదు, కానీ అటువంటి కార్యక్రమాలు చేపట్టి మిమ్మల్ని మీరు మీ యొక్క గౌరవాన్ని, మీ యొక్క స్థాయిని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయవద్దు. కాబట్టి ధైర్యంగా, స్థైర్యంగా ఒకరోజు ఆలస్యమైనా సరే మంచి కార్యక్రమాలను చేపట్టి ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలతో, ఉన్నతపరమైనటువంటి పట్టుదలతో అందరినీ మైమరిపించేటటువంటి విధంగా మీరు కనుక విలువైనటువంటి కార్యక్రమాలు చేపట్టినట్లయితే చాలా చాలా ఉత్తమంగా ప్రయోజనాలు పొందడంతో పాటు మీకున్నటువంటి కీర్తి, గౌరవాలు, విలువలు అన్నీ కూడా సంఘంలో విశేషంగా పెరిగేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని రకాల పరిచయాలు చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలు సాధించుకునేందుకు మీకున్నటువంటి పరిచయాలు కూడా తోడ్పడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో రాజకీయ పరంగా ఉత్సాహంగా కొన్ని రకాల నూతన బాధ్యతలు చేపట్టేటటువంటి అవకాశాలు ఈ సెప్టెంబర్ నెలలో మకర రాశి వాళ్లకు ఏర్పడబోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఆదాయ మార్గాలు, ఖర్చు చేసేటటువంటి సందర్భాలు ఏవైతే ఉంటుంటాయో వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా మీరు నియంత్రణ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడినటువంటి ధనాన్ని అనవసరమైనటువంటి కార్యక్రమాలకు సాయంత్రం 1 గంటలో వృధా చేసేటటువంటి పనులకు మీరు దూరంగా ఉండాలి. అటువంటి వాటికి మీరు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. ఒక్కొక్కసారి ఉదయం నుండి సంపాదించినటువంటి ధనం మీకు ఉపయోగపడకపోగా మళ్ళీ అప్పులు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సంపాదించినటువంటి ధనాన్ని భవిష్యత్తు అవసరాల కోసం ఈ మాసంలో చాలా చాలా జాగ్రత్తగా పదిలపరుచుకోవటం, భద్రపరుచుకోవటం అనేటటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉండాలి. లేనట్లయితే అప్పులు చేసేటటువంటి పరిస్థితి, అలాగే ఎప్పుడూ కూడా ఎవరి నుండి మీరు అప్పులు అడగనటువంటి వ్యక్తుల నుండి కూడా విధిలేనటువంటి పరిస్థితుల్లో వారి యొక్క సహకారం కోరుకునే చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, సందర్భం చోటు చేసుకుంటుంది. ఇక కుటుంబ పరంగా కొన్ని రకాల వివాహ సంబంధమైనటువంటి నోములు, వ్రతాలకు సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలు కూడా ఈ మాసంలో చోటు చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా మకర రాశి వారు ఈ సెప్టెంబర్ నెలలో కొన్ని గుర్తుండిపోయేటటువంటి ధన సంబంధమైనటువంటి లాభాలను పొందే అవకాశాలు ఉంటుంటాయి. విపరీతమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు, విపరీతంగా అలసిపోతూ ఉంటారు. సమయానికి చేయవలసినటువంటి భోజనం పొద్దు దాటిపోయిన తర్వాత చేసేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. పుత్రులతో వైరవ భావాలు ఏర్పడేటటువంటి సందర్భాలకు ఆస్కారం ఇస్తూ ఉంటారు. అంటే మీరు చేసేటటువంటి పనులు చూడండి ఎలా ఉన్నాయో. సమయానికి చేయవలసినటువంటి భోజనం కనుక చేస్తే చక్కని విశ్రాంతి లభిస్తుంది. ఆ రోజు అన్ని రకాల పనులన్నీ కూడా ప్రశాంతంగా జరుగుతాయి. లేదా చికాకుతో, ఒత్తిడితో చేసేటటువంటి పనుల వలన ఇతరులతో వైరవ భావాలు పెంచుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే శరీరం సహకరించకపోవటం వలన కొన్ని రకాల ఆవేశాలు, కోపములు, ఆవేశాలు ఇబ్బంది పెట్టి మీ యొక్క గౌరవాన్ని తగ్గించి వేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. లక్ష్యాలను లెక్క పెట్టకపోవటం అనేది కూడా ఒత్తిడికి దారితీస్తూ ఉంటుంది. శరీరంలో కొన్ని రకాల అనారోగ్యాలు ఇప్పటికే ఉన్నటువంటి వారు వాటి వలన మరింత తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి ఏవైతే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఉంటుంటాయో వాటి యందు తప్పనిసరిగా నియంత్రించుకునేటటువంటి స్థితిలో మీరు ఉండాలి. ఎందుకంటే ఈ వేరువేరు రకాల ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా శరీరంలో మీకు పట్టును కోల్పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. తద్వారా
అనారోగ్యాల తీవ్ర రూపం దాల్చి మానసికమైనటువంటి ఒత్తిడికి దారితీస్తూ ఉంటుంది. తద్వారా బద్ధకం కలగటం, నీరసం కలగటం, మందబుద్ధితో ఆలోచనలు కలగటం అనేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇక గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాల్లో కావచ్చు, విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక విధి నిర్వహణలో ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, ఇలా ఈ విధి నిర్వహణలో ఎప్పటికప్పుడు కూడా మీరు చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. లేనట్లయితే అవి ఇబ్బందులకు దారితీసి పొరపాట్లు జరిగేందుకు అవకాశాలు ఇస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి పనిలో జాగ్రత్తగా, ధైర్యంగా, నిజాయితీగా వ్యవహరిస్తూ క్రమశిక్షణతో కార్యక్రమాలు పూర్తి చేయవలసిన అవసరము ఈ మకర రాశి వాళ్లకు ఈ సెప్టెంబర్ నెలలో ఉంటుంది. అంతేకాకుండా పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క సంతోషాలు చూసి ఆనందపడిపోతూ ఉంటారు. సుఖమయ, సౌఖ్యమైనటువంటి జీవనాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వేర్వేరు రూపాల్లో ఈ ఏలినాటి శని ప్రభావం అనేది ఈ మకర రాశి వాళ్లకు కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆకస్మికమైనటువంటి లాభ నష్టాలు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. అయితే మకర కుంభరాశులకు శని అధిపతి కాబట్టి ఈ తమ తమ రాశుల్లోకి అధిపతి అయినటువంటి మకర రాశికి అధిపతి అయినటువంటి శనేశ్వరుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ కుంభరాశి నుండి మీది వ్యయస్థానం అవుతూ ఉంటుంది. అలాగే మీ రాశి నుండి ఇప్పుడు 2వ స్థానంలో ఇక్కడ శనేశ్వరుడు సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి మాట విలువను కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబ అనుబంధాలు కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఆర్థిక ఇబ్బందులు రాకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. శక్తికి మించినటువంటి హామీలు ఇచ్చి మీ గౌరవాన్ని కోల్పోకూడదు. ఇక అవసరమైనటువంటి మేరకే ధనాన్ని సమీకరించుకునే ప్రయత్నం చేయండి. అప్పులు చేసి మీకున్నటువంటి విలువను, మీకున్నటువంటి గౌరవాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితులకు ఎటువంటి సందర్భంలో కూడా ఆస్కారం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయకూడదు. మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. ఎవరో చెప్పిన మాటలు వినటం, ఆ అనవసరమైనటువంటి అపోహలకు వెళ్ళటం మిమ్మల్ని మీరు నష్టపరుచుకున్న వారవుతూ ఉంటారు. మీకున్నటువంటి తెలివితేటలను ఉపయోగించే సమయంలో, ఉపయోగించే సందర్భంలో కనుక వాటిని మీరు అవకాశం ఇచ్చినట్లయితే మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, గౌరవాలు మరింతగా పెంచుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే పాత బాకీలు ఏవైతే ఉంటాయో చాలా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. వివాదాలకు దారి తీసేటటువంటి పరిస్థితి ఉంటుంది. మొండి వైఖరిని అవలంబించకూడదు. అందరితో కూడా సామరస్యపూర్వకంగా ఈ మాసంలో మీరు వ్యవహరిస్తూ ఉండాలి. అపార్థాలకు లోనయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి ఒత్తిడి, తీవ్రమైనటువంటి అనారోగ్యాలు ఏర్పడి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలను జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వేర్వేరు రూపాల్లో ముందుగా అనుకున్నటువంటి పనులకు ప్రాధాన్యత ఇచ్చి అవి పూర్తి అయిన తర్వాతనే కొత్త పనులు ప్రారంభించేందుకు మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలో ఈ మకర రాశి వాళ్లకు అమావాస్య తర్వాత కొన్ని రకాల విశేషమైనటువంటి ప్రగతిని సాధించుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఒక ఫలితం, దుర్వినియోగం చేసుకుంటే ఇంకొక ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాలను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా వాటిని సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయటం వలన విశేషమైనటువంటి గౌరవాలతో కూడినటువంటి ప్రయోజనాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వ్యాపార పరంగా ఎవరైతే జాగ్రత్తలు తీసుకుంటారో వారికి అన్ని విధాలుగా సహకారం అందుతూ ఉంటుంది. నిర్లక్ష్యంగా, కోపంగా ఏదో చేద్దాంలే చూద్దాంలే అంటే కనుక నష్టాలతో పాటు గౌరవాన్ని కూడా కోల్పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. శారీరకమైనటువంటి పీడలు, అనారోగ్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కలహములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అమావాస్య తరువాత దుబారా ఖర్చులను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ప్రోత్సహించకూడదు. విలాసవంతమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. అవసరమైతే తప్ప, ముఖ్యమైనటువంటి అవసరాల కోసం తప్ప అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు. ఇక గృహంలో శుభ కార్యక్రమాల గురించి జరిగిన చర్చలను ఏవైతే ఉంటుంటాయో, ఖర్చులు ఎవరైతే ఉంటుంటాయో వాటిని సమీక్షలు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఆర్థిక ఇబ్బందుల వలన స్నేహితులను, బంధువులను కలుసుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు చెడు వ్యక్తులతో సహవాసం, స్నేహం చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి.
విలువైనటువంటి అంశాల్లో మధ్యవర్తిత్వాల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. తృప్తి లేనటువంటి సందర్భాలు అధికంగా ఈ అమావాస్య తర్వాత మీరు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే సాధ్యమైనంత వరకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ మాసంలో ఓపికతో ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. సహనంతో, నేర్పుతో మంచి రోజుల కోసం ఎదురు చూసేటటువంటి ధోరణితో కనుక ఉన్నట్లయితే అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మాసంలో దురాశ లేదా అత్యాశకు వెళ్ళటం అనేది ఎటువంటి పరిస్థితుల్లో మీరు చేయకూడదు. మీది కానటువంటి ధనం కోసం మీరు వెంపర్లాడకూడదు. మీకు రానటువంటి గౌరవాల కోసం మీరు ఆరాటపడకూడదు. మీరు చేసేటటువంటి కర్మలు, మీరు చేసేటటువంటి పనుల వలన ఖచ్చితంగా మీకు గౌరవ ప్రయోజనాలు ఏర్పడుతూ ఉంటాయి. జీవిత భాగస్వామితో ఎటువంటి పరిస్థితుల్లో కూడా గొడవలు పెట్టుకోకూడదు. ఘర్షణ పూరితమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. ఒకరిని ఒకరు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అసలే ఏలినాటి శని కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా లేనటువంటి సమయంలో ఇటు జీవిత భాగస్వామితో కూడా గొడవ పెట్టుకుంటే అది తీవ్రమైనటువంటి మనోవేదనకు దారితీసి అనారోగ్యాలకు, ఖర్చులకు దారితీసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలతో మీకున్నటువంటి సంబంధాలను కోల్పోకుండా మరింతగా వారితో ప్రేమగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యోగ రంగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా తోటి ఉద్యోగస్తులతో ఏమాత్రం కూడా మంచి వాతావరణం కోల్పోకుండా సంతోషదాయకంగా మాట్లాడుతూ ఉండండి. ఎందుకంటే వ్యక్తికి ఉన్నటువంటి సహజమైనటువంటి ధోరణికి భిన్నంగా మీరు వ్యవహరించినట్లయితే మీపైన కోపము, ఆవేశాలు ఎదుటి వారికి కలుగుతూ ఉంటాయి. అంతఃకలహాలు విపరీతంగా పెరిగి మిమ్మల్ని శత్రువుగా చూసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సంబంధమైనటువంటి విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు జోక్యం చేసుకోకూడదు. మీ పని ఏమిటి, మీ బాధ్యత ఏమిటి, మీ వ్యవహారం ఏమిటి, మీ క్రమశిక్షణ ఏమిటి, లేదా పై అధికారులు మీకు అప్పచెప్పినటువంటి పని ఏమిటి, ఇంతవరకు మాత్రమే మీ యొక్క ప్రాధాన్యత ఉండాలి తప్పితే అవసరం లేనటువంటి అనవసరమైనటువంటి విషయాల్లో మీ యొక్క ఆసక్తి ఎటువంటి పరిస్థితుల్లో ఈ మాసం చూపించకూడదు. ఇక ఆర్థిక పరిస్థితులు శోభాయమానంగా ఉండేందుకు ఎప్పటికప్పుడు కూడా మీరు నూతనంగా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి. వైవాహిక జీవనంలో సంతోషాలు పొందేటటువంటి ప్రయత్నం చేయండి. కుటుంబ పరంగా అనుకూలతలు సాధించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక కృషి మూలకంగా, పట్టుదల మూలకంగా కొన్ని గొప్పనైనటువంటి ప్రయోజనాలు, అవకాశాలు, బాధ్యతలు కూడా మీకు కలిగే అవకాశాలు ఉంటుంటాయి. రాజకీయ పరంగా ఉన్నతపరమైనటువంటి ప్రయోజనాలు సాధించుకునే అవకాశాలు ఉంటుంటాయి. దగ్గర వ్యక్తులు సహకరించినటువంటి మేరకు మీరు ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో ఆసక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి సమస్యను ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరింపజేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అధికారులతోటి, తోటి వ్యక్తులతోటి గౌరవ భావంతో మీరు వ్యవహరిస్తుండాలి. లేనట్లయితే ఈ ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా చూపించి ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలో మకర రాశి వారు అన్ని విధాలుగా శుభ ఫలితాలను పొందేందుకై ఆంజనేయ స్వామిని ఉపాసించే ప్రయత్నం చేయాలి. తరచూ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటుండాలి. తరచూ శివాలయ దర్శనం చేసుకుంటూ ఉండాలి. పేదవారికి పెరుగన్నమును సమర్పణ చేసుకుంటూ ఉండాలి. తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను పరమేశ్వరుడికి, అలాగే కాషాయ వర్ణంలో ఉన్నటువంటి, ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను ఆంజనేయ స్వామి సమర్పణ చేస్తూ ఉండండి. నిత్యము లేవంగానే కొత్తగా రోజును ప్రారంభించే సందర్భంలో ఆంజనేయ స్వామి దండకమును పారాయణం చేసుకొని మీ రోజువారీ కార్యక్రమాలు ప్రారంభించండి. వీలైతే ఇంట్లో నిత్యము కూడా దీపారాధన చేసుకోవటం, పరమేశ్వరుని యొక్క నామజపం చేసుకుని బయటికి వెళ్ళినట్లయితే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఈ మాసంలో మీకు కలుగుతాయి. ఇవి ఈ సెప్టెంబర్ నెలకు గాను మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు. స్వస్తి.